నా పేరు అక్షిత. మిసెస్ హైదరాబాద్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఓ, ఆల్ ది బెస్ట్. మీరు చాలా అందంగా ఉన్నారు. మిసెస్ హైదరాబాద్ కిరీటాన్ని మీరే పట్టుకెళ్లిపోయేలా ఉన్నారు. థ్యాంక్ యూ. తప్పకుండా మా అక్షితనే విన్ అవుతుంది. చూడండి మేడం, మీరు కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? అయ్యో లేదండి, ఆవిడ మా మమ్మీ అండి. ఇప్పుడు చెప్పడం అవసరమా వీడికి? అక్షిత గారిని సపోర్ట్ చేయడానికి వచ్చారా? మీరు కూడా తనకి సపోర్ట్ చేయడానికి వచ్చారా? లేదండి, మా వదిన కూడా ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికే వచ్చింది. ఏంటి? మీరు పార్టిసిపేట్ చేస్తారా? ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందా? ఇంతలా ఉంది, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం ఏంటి? తనకు తెలియకపోతే తయారై ఉండొచ్చు. మిగతా వాళ్ళైనా చెప్పాలి కదా. ఎందుకలా అడిగారు? అది ఏం లేదు మ్యామ్. ఇది పెళ్ళైన వాళ్ళ కోసం పెట్టిన కాంపిటీషనే కదా. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఇంత నాసుగా ఉండాలని కొలతలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేం లేవు కదా. అలాంటివేం లేవండి. ఏదో క్యాజువల్ గా అన్నాను, సారీ. చూసావా, నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నాను అనగానే యాంకర్ ఎంత షాక్ అయిందో. చుట్టూ జనాలు అలా గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎంట్రీలోనే నీ వల్ల అందరి పరువు పోయింది. ఇంకా స్టేజ్ ఎక్కావంటే మొత్తం నాశనం అవుతుంది. అవసరమా నీకు? నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావనగానే జనాలందరూ ఎలా రియాక్ట్ అయ్యారో చూసావా? ఇంకా అర్థం కావట్లేదు కదా నువ్వు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అన్ఫిట్ అని. ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది పోటీ అయిన తర్వాత తెలుస్తుంది. అవసరం లేదు, పోటీ అయ్యేంతవరకు ఎందుకు, ఇక్కడే వచ్చేసింది రిజల్ట్. రే, ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అది కాదు మమ్మీ, చూస్తున్నావు కదా చుట్టూ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏమనుకుంటున్నారో దానికి అవసరమారా? ఏందమ్మీ, మీ ఫీలింగ్స్ అన్ని రాసేసారా? సరే, మీ ఫీలింగ్స్ అన్ని ఒక్కొక్కరు బయటికి షేర్ చేయండి. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్పినట్టు వినకపోతే చాలా కష్టం. భార్యాభర్తలంటే 50-50 అంటారు కదా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏముంది? నేనెంత ప్రేమిస్తానో అతను అంతే ప్రేమించాలి. నేను వంట చేశాననుకో, ఆయన గిన్నెలు కడగాలి. నేను కూరగాయలు కోసాననుకో, ఆయన వంట చేయాలి. నేను ఇల్లు ఉడిస్తే ఆయన తడిగుడ్డ పెట్టాలి. మమ్మీ, ఈవిడెవరో అచ్చం నీలాగే కనపడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అంతే కదా, నువ్వు కూడా నాన్నని ఇలాగే బెదిరిస్తావు కదా. నోరు ముయ్యి. బెదిరించున్నట్టు. ఇంకా అవమ్మా, నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమ ఎవరెస్ట్ అంచుల కన్నా పైకే ఉంది. అందుకోవడం కష్టం. ఇక నువ్వు ఆగు, మిగతా వాళ్ళు చెప్తారు. అసలు ప్రేమ అనే మాట గురించి చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకున్నట్టే అవుతుంది.
నాకు నా కుటుంబం అంటే ఇష్టం. మా ఆయన అంటే ప్రాణం. హా, నేనంటే ఇలాంటి డైలాగులు అందరూ చెప్తారు, కానీ నేను డైలాగులు చెప్పడం కాదు, ఇంట్లో అందరితోనూ ఇలాగే బిహేవ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులన్నీ చూసుకుని దేవుడికి పూజ చేస్తాను. అయ్యో, ఏం మాట్లాడుతుందిరా ఇది? ఉదయాన్నే మా మావయ్య గారు వాళ్ళకి కాఫీ ఇస్తాను. గుడ్ మార్నింగ్ చెప్పి మా ఆయన్ని నిద్ర లేపుతాను.